పెళ్ళి ఎందుకంటే మనం తప్పించుకోవడం. ఆ పిల్ల పడుతుంది, పైగా పిల్ల వచ్చాక కూడా వీడు వ్యసనం కొనసాగింది అనుకోండి, పాదమహిమ ఎక్కడదో ఇది. ఈ పాదం ఏ గయ్యలోదో, గయాపాదం. ఎందుకంటే కోళ్ల పాదం మనకు నచ్చదు, అత్తగారి పాదం కోళ్ళకి నచ్చదు. పాదాల్లో ఏముంటుందమ్మా? పద్యపాదాల్లో ఉంటుంది. ఏదన్నా ఉంటే మన పాదాల్లో ఏముండదండి. పాదమహిమ అనడం ఒకటి తేలిక మనకి దొరికి, ఎందుకంటే అనాలి కదా, అనడానికి ఏదో ఒకటి దొరకాలి కదా. ఇదివరకు కొంచెం పుచ్చుకునేవాడు, అమ్మాయి వచ్చాక ఇంకా ఎక్కువ పుచ్చుకుంటున్నాడు. అబ్బా, మొత్తం అందరికీ ఆ వచ్చిన అమ్మాయే కారణం. 25 ఏళ్ళు ఎక్కడో పుట్టింట్లో పెరిగి మన ఇంటికి వచ్చిన అమ్మాయిని ఎలా చూడాలి? మనతో సమానంగా, మన కూతురుతో సమానంగా చూడొద్దు. వచ్చిన 3వ రోజున ఆక్షేపణలా. అక్కడి నుంచి ఇవాళ కోడళ్ళు తగులుకున్నారు. అత్తకాయల పెత్తనాలు ఎప్పుడు పోయాయి, కోడళ్ళ పెత్తనాలే మొదలు. అసలు ఇప్పుడు రాగానే ముందు కొడుకు చెప్పే మాట ఏంటంటే, మీ అమ్మాయి ఎప్పుడు పంపేస్తావు బయటికి చెప్పు. కూతురు ఉంది కదా, వెళ్ళొచ్చు కదా, తమ్ముడు ఉన్నాడు కదా, వెళ్ళొచ్చు కదా, ఇక్కడ ఉంటుంది అత్తమానం. ఇదే మాట ఇక్కడ. వీడు చేస్తాడు ఇక్కడ అడు